n square equal to 1 2 3 4 5 6 7 8 9 8 7 6 5 4 3 2 1 ఫైండ్ n. బట్ ఇక్కడ వచ్చేటప్పుడు మనకి ఇది జనరల్ గా మనకి వర్గమూలం అడిగాడు మనకి. సో ఇదంతా వర్గమూలం ఫైండ్ అవుట్ అంటే లెంత్ ప్రాసెస్ అవుతుంది. బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇవి వన్స్ స్క్వేర్ ఆల్ వన్స్ 11 స్క్వేర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కౌంట్ చేస్తే 1 2 ఉన్నాయి. రైట్ డౌన్ 1 2 డిక్రీజింగ్ 1 వరకు రాయండి. 2 డిక్రీజింగ్ అంటే ఎంతమ్మా 1 అవుతుంది. ఇన్ ద సేమ్ కేస్ మళ్ళీ ఏమవుతుందమ్మా 111 స్క్వేర్ మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా 1 2 3. సో రైట్ డౌన్ 1 2 3. 3 డిక్రీజింగ్ 1 అంటే ఎంతమ్మా 2. 2 డిక్రీజింగ్ 1 అంటే ఎంతమ్మా 1. మళ్ళీ డిక్రీజింగ్ 1 వరకు ఆర్డర్. నెక్స్ట్ అదే విధంగా 4 వన్స్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా మనకి ఎన్ని ఉన్నాయి మొత్తం 1 2 3 4. 1 2 3 4 మళ్ళీ డిక్రీజింగ్ 1 వరకు ఆర్డర్. 4 డిక్రీజింగ్ అంటే ఎంతమ్మా 3. 3 డిక్రీజింగ్ 2. నెక్స్ట్ ఎంతమ్మా 1. సో ఈ కేసెస్ లో మనకి ఇలా సింపుల్ గా ఉంది మనకి. అంటే మొత్తం ఎన్ని నెంబర్స్ మనకి కాంజుగేట్ ఇచ్చారమ్మా 1 2 3 4 5 6 7 8 9 వరకు ఇచ్చారు. 9 తర్వాత మళ్ళీ ఏమవుతుందో డిక్రీజింగ్ 8. 8 డిక్రీజింగ్ 7. నెక్స్ట్ ఎంతమ్మా 6 5 4 3 2 1. అంటే మొత్తం ఎన్ని వరకు ఉన్నాయి మన నెంబర్స్ ఇక్కడ 9 వరకు ఉన్నాయి. అంటే మనకు వచ్చే రూట్ వాల్యూ ఎన్ని ఉండాలి మనకి 9 వన్స్ ఉండాలి. బట్ 9 వన్స్ ఉండేది ఏది ఉందమ్మా మనకు C ఒకటి కదా మనకి. మొత్తం ఎన్ని ఉన్నామా 9 వన్స్ ఉన్నాయి. సో వాట్ ఇస్ ద ఆన్సర్ 9 వన్స్.